బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ రథోత్సవ సభ ఫెయిల్ అయిందని గుర్తించి బీజేపీలపై అనవసరంగా విమర్శలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదంటూ అబద్ధాలు మాట్లాడారని సందర్భంగా ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, హజీపేట్ కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసి లక్షల కోట్ల అభివృద్ధికి చేస్తున్న విషయం తెలియదా అని సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్న భయంతోనే బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అనేక సార్లు ఈ అంశం మీద మేము అసెంబ్లీలో మాట్లాడిన సంగతి కానీ, మీడియా ముందు మా ఎమ్మెల్యేలో మాట్లాడిన సంగతి కానీ మీకు తెలియదని అడుగుతున్నా. అన్నీ తెలిసినా 11 రూపాయలు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు. మీరు అబద్ధాలు చెప్పుట్లో దిట్టని అందరికీ తెలుసు. మరొకసారి ఈ రకంగా ఏదో రకంగా బట్టగాల్సి మీదేసినట్టుగా భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రమే సభ పెట్టినట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదంటున్నారు కదా. ప్రతిష్టాత్మకమైన అటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు స్థాపించారో మీకు తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే మార్గాలు కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో